My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తూ కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్ రూపొందించబడిందని అన్నారు. ముఖ్యంగా విద్యారంగం బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులు, పేద ప్రజల సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రభుత్వం ప్రయోజనాలకు కట్టుబడి ఉందని సూచిస్తున్నాయని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగించేలా బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థికంగా చేయూతనిచ్చేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన నిబద్ధతని చాటుకున్నారని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎవరైతే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం 10,669 కోట్లు కేటాయించడం ద్వారా బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పనేసి తెలియజేస్తున్నారని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. అన్నిటికీ మించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎదగాలన్నా, సమాజంలో మరింత ప్రగతి సాధించాలన్న విద్య అనేది చాలా ముఖ్యం. దానికోసం ఈరోజు పాఠశాల విద్యకు గౌరవ నారా లోకేష్ గారి, మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మధ్యాహ్న భోజన పథకాలు కావచ్చు, వాళ్ళకి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, కిట్ల దగ్గర నుంచి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా సకాలంలో అందే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి గాను ఈ సంవత్సరం ఇంకా 32,308 కోట్ల రూపాయలు పాఠశాల విద్యకి కేటాయించడం ద్వారా, అలాగే 16,500 పైసలకు డిఎస్సి పోస్టులు ఫిల్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి మంచి విద్యని ప్రభుత్వ పాఠశాలలో అందించాలనే లక్ష్యానికి మొట్టమొదటి అడుగుని మెగా డిఎస్సి నిర్వహించడం ద్వారా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మౌలిక వసతులు, అలాగే దీన్ని కాపాడుతూ మనం అట్లాగే సంక్షేమాన్ని కూడా కొనసాగింపు చేయాలనేది ఆయన ఆలోచన. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటి రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన చేస్తుంటారు. ఆ విధంగానే మనకి 2014లో కూడా విభజన చెందిన ఆంధ్రప్రదేశ్లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్రం ప్రారంభమైనా సరే, మళ్ళీ రాజధాని లేకపోయినా బస్సులో ఉండి ఆనాడు పరిపాలన కొనసాగించి రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలోకి తీసుకొచ్చారో మనకు అందరికీ తెలుసు. అయితే 19 నుంచి 24 మధ్య ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచనే లేకుండా, అభివృద్ధి అనే కార్యక్రమే లేకుండా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందో మనం అందరం చూసాం. సంక్షేమ పథకాలు ఇవ్వటం మాత్రమే, అప్పు చేసి పప్పుకూడులాగా సంక్షేమ పథకాలు ఇవ్వటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక స్థితిని ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉందో మనం చూసాం. గత సంవత్సరం బడ్జెట్ అయితేనేమి, ఈ సంవత్సరం అయితే బడ్జెట్ అయితేనేమి, అన్నిటికీ అటు అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూనే, సంక్షేమాన్ని అమలు చేస్తూనే మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఏ విధంగా తీసుకెళ్తున్నారో మనం చూసాం. 3,22,205 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బడ్జెట్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో, శాసన మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 5 కోట్ల ఆంధ్రుల
ఆశలకి, పేద బడుగు బలహీన వర్గాల ఆశలకి, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకి అందరికీ న్యాయం చేకూర్చే విధంగా అత్యంత అద్భుతంగా కూర్చిన ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఆర్థిక శాఖ